నమస్కారం. భక్తి టీవీ సౌందర్య లహరి భాష్యం విశేష కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు గురువుగారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారి ద్వారా మనం సౌందర్య లహరి యొక్క శ్లోకాలను వాటి వివరణను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. దేవీ కటాక్ష సిద్ధిరస్తు. గురువుగారు, ఇప్పుడు సౌందర్య లహరి భాష్యంలో 3వ శ్లోకానికి వివరణను తెలియజేస్తారా? తప్పకుండా. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఈ శ్లోకం 4 పాదాల్లో 4 విశేషాలు చెప్పారు. చెప్పి చివర భవతి అలా అవుతుంది, ఏమవుతుందో ఒక్కొక్క పాదంలో ఒక్కొక్కటి చెప్పారనమాట. 4 పాదాల్లో 4 రకాలుగా అవుతుంది. ఏదవుతుంది? కర్త లేదు ఈ శ్లోకంలో. అందుకని ఇంతకు ముందున్న శ్లోకంలో కర్తగా ఏది ఉందో దాన్నే ఇక్కడ కూడా అన్వయించుకోవాలి. ఇంతకు ముందు శ్లోకంలో కర్త ఏమిటి? 2వ శ్లోకంలో ఉంటే తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం, అమ్మా నీ పాద పరాగ ధూళిలోని ఒక చిన్నదైన రేణువు, అది ఎట్లాంటిదో ఈ 4 పాదాల్లో చెప్పారు. మొట్టమొదటిది అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యానాం, అవిద్య కలిగిన వారికి. అవిద్య కలిగిన వారు అంటే విద్య లేనివారు కాదు, విద్యావిహీనులు అంటే విద్య లేని వాళ్ళు. అవిద్య కలిగిన వాళ్ళు అంటే విద్య లేని వాళ్ళని కాదు, విద్య ఉన్నా జ్ఞానం లేనివాళ్ళు. విద్య వల్ల సంస్కారం రావాలి, జ్ఞానం రావాలి. ఊరికే విద్య వల్ల వేయడానికి ఉపయోగపడితే సరిపోదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి చాలా విద్య ఉంది, శాస్త్రాలను చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, కానీ ఇది పాండవుల రాజ్యం, వాళ్ళకి ఇవ్వడం న్యాయం అనే జ్ఞానం లేదు. ఎంతసేపు పుత్ర మమకారంతో తన బిడ్డలకే రాజ్యం మొత్తం కట్టబెట్టాలనే ఉద్దేశం ఉంది. ఇలా ఉండే స్థితిని అవిద్య అంటారు. అంటే గ్రంథాలు చదువుకున్నా, పాండిత్యం వచ్చినా, డిగ్రీలు వచ్చినా, ఏమొచ్చినా అది విద్య కాదు. అది విద్యలో ఒక భాగం మాత్రమే. విద్య యొక్క ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే సత్యాన్ని, ధర్మాన్ని గుర్తించి తన కర్తవ్యాన్ని తెలుసుకుని దాన్ని సక్రమంగా నిర్వర్తించే సత్ప్రవర్తనయే విద్య. అది లేకపోతే అవిద్య అనమాట. అది అవిద్య కలిగిన వారికి అన్నారు. అందుకే శంకరాచార్యులు విద్య లేని వారికి అనలేదు, అవిద్య కలిగిన వారికి, అంటే అజ్ఞానం పుష్కలంగా ఉన్నవారికి. ధృతరాష్ట్రుడు ఒక సభలో కౌరవులకి పాండవులకి యుద్ధం తప్పదయా, నువ్వు రాయబారం పంపించినా కూడా రాజ్యభాగం ఇవ్వకపోతే ధర్మరాజు యుద్ధానికి వస్తాడని సంజయుడు చెప్పాడు. చెప్తే బలాబలాలు వివరించమన్నాడు. అంటే మనకి బలం ఎక్కువగా ఉంటే యుద్ధం చేసేద్దామని ధృతరాష్ట్రుడు ఉద్దేశం అనమాట. అప్పుడు సంజయుడు కృష్ణుడిని చెప్పి, కృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నాడు, కృష్ణుడితో సమానమైన వాడిని కౌరవ పక్షంలో ఎవరిని చూపించగలం అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రున తిరిగింది. కృష్ణుడి బాల్యం అంతా గుర్తొచ్చింది. పుట్టగానే యమునాన తప్పుకుని తావు ఇచ్చింది, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, మరి సంకెళ్ళు ఊడిపోయాయి, ఇవన్నీ జరిగాయి కదా. అంతటి వాడు కృష్ణుడు. మరి అంతటి వాడైన కృష్ణుడు పాండవ పక్షంలో ఉంటే సమానమైన వాడిని ఎవరు చూపిస్తారు? అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు నిజమే కాబట్టి నేను కృష్ణుడి మాట వింటాను, పాండవులకు రాజ్యభాగం ఇస్తాను అనలేదు. ఈ సంగతి నీకు ఎలా తెలిసింది సంజయ? నాకు ఎలా తెలియలేదు అన్నాడు. కృష్ణుడు ఉన్నాడనే ఆలోచన స్ఫురణ నీకు ఎలా కలిగింది? నాకు ఎలా కలగలేదు అన్నాడు. అప్పుడు సంజయుడు చెప్పాడు, అవిద్యా తమోదూషితుండైన వాడు వాసుదేవు నెరుంగజాలడు. అవిద్య అనేది పుష్కలంగా మనస్సు లోపల ఉంటే ధర్మాన్ని, దైవాన్ని గుర్తించలేడు ఆ మానవుడు, కర్తవ్యాన్ని తెలుసుకోలేడు, సక్రమంగా పాటించలేడు. ఇది కలిగి ఉండడం చాలా ప్రమాదం అనమాట. అందుకని అవిద్య పుష్కలంగా ఉంటే ఏం చేయాలి అంటే, అది పోవాలి అంటే, అవిద్య అనేది ఒక చీకటి లాంటిది. భౌతికంగా ఉండే చీకటిలో మనకి చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని మనం దీపం వేసుకోవాలి. హృదయం లోపల అవిద్య అనే చీకటి ఉంటే దీన్ని తొలగించడానికి ఒక దీపం కావాలి. ఆ దీపం ఏమిటి అంటే అమ్మవారి పాదపరాగ ధూళి. అమ్మవారి పాదపరాగ ధూళి గనక లభిస్తే అది ఎలా ఉంటుంది అంటే అవిద్యానాం అంతస్తిమిర, లోపలున్న చీకటికి మిహిరద్వీపనగరీ. మిహిరుడు అంటే సూర్యుడు. ఎప్పుడూ సూర్యోదయం అవుతూ ఉండే ఒక ద్వీపంలోని నగరం ఎలాంటిదో, ఒక భవనం ఎలాంటిదో అటువంటిది అమ్మవారి పాదధూళిలోని చిన్న కణం. అంటే అమ్మవారి పాదధూళిలోని చిన్న కణాన్ని ఆశ్రయిస్తే ఏ వ్యక్తికైనా సరే లోపల ఉన్న అజ్ఞానం అనే అతి భయంకరమైన చీకటి తొలగిపోయి నిత్యము సూర్యోదయం అయితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు సంపాదించుకోగలుగుతాడు. అంటే ఆ వెలుగంటే జ్ఞానం అనే వెలుగు, కర్తవ్యం అనే వెలుగు, ధర్మం అనే వెలుగు, సత్యం అనే వెలుగు, ప్రేమ అనే వెలుగు.
ఈ వెలుగు వస్తుందన్నమాట హృదయంలోకి. అంటే అమ్మవారి పాదధూళి వల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మాన్ని పాటించేవాడు అవుతాడు. ఇది మొదటి మాట. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ, ఇందులో సూర్యుడి ప్రస్తావన ఉంది కదా. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉద్యద్భాను సహస్రాభా, అమ్మవారు ఒకసారి కనపడితే ఎలా ఉంది అంటే ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఉంది. అంతటి కాంతి కలిగిన అమ్మవారి పాదపరాగ ధూళి ఎలాంటిది అంటే హృదయం లోపల దాగి ఉన్న అవిద్య అనే భయంకరమైన చీకటిని పూర్తిగా తొలగించి నిత్యము సూర్యోదయం అవుతూ ఉండే ఒక ద్వీప నగరాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఆ వెలుగు ఉంటుంది, జ్ఞానం అనే వెలుగు. ఇది మొదటి మాట. రెండోది, జడానాం చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ. మకరంద శృతి ఝరీ అన్నారు. మకరందం అంటే తేనె, పువ్వుల్లో ఉండే తేనె. జడానాం, జడప్రాయమైన స్థితిలో ఉన్న మానవులకి. జడప్రాయం అంటే జడం అంటే సోమరితనం కలిగి ఉండడం, ధర్మాన్ని గుర్తించకపోవడం, గుర్తించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం, అర్థం చేసుకున్నా ఆచరించడానికి సిద్ధపడకపోవడం. ఇది జడత్వం యొక్క లక్షణం. ఈ జడత్వం కలిగిన వాడు ఏ పని చేయలేడు, తనకు కావాల్సిన కోరికలు కూడా తీర్చుకోలేడు. ఆకలి వేస్తుంది, వెళ్ళి అక్కడికి తినడానికి బద్ధకం అనమాట, వండుకోవడానికి బద్ధకం. ఈ లక్షణం కలిగిన వాడు ఏమీ చేయలేడు. అందువల్ల అమ్మవారి యొక్క పాదపరాగ ధూళి అంత గొప్పది సుమా. లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి సుధాశృతి అని ఒక నామం ఉంది, అమృత ప్రవాహము అమ్మవారు అని. జడానాం చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ అనే మాటలో సుధాశృతి అనే నామాన్ని గుర్తు చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అలాగే మూడవది, దరిద్రాణాం చింతామణి గుణనిక. దరిద్రాణం, దారిద్ర్యంతో బాధపడే వారికి చింతామణి గుణనిక. గుణనిక అంటే సముదాయము. చింతామణి అనేది మనకున్న మణులు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు వీటన్నింటిలో బాగా విలువైంది. ఒక్క చింతామణి మనకు దొరికితే సమస్త కాలాల్లో మన కుటుంబం మొత్తానికి తరతరాలకు సరిపడినంత సంపద వస్తుందన్నమాట. అది చింతామణి యొక్క గొప్పతనం. అందుకని అన్నింట్లోకి విలువైంది చింతామణి. క్షీరసాగరాన్ని మధించినప్పుడు క్షీరసాగరంలో నుంచి బయటకు వచ్చిన వాటిలో కామధేనువు, కల్పవృక్షము మొదలైన వాటిలో చింతామణి కూడా ఒకటి. అది అరుదుగా దొరికేది. అలాంటి ఒక చింతామణి కాకుండా అమ్మవారి పాదపరాగ ధూళి గనక పేదవాడికి లభించిందా అతడికి ఎలాంటి సంపద వస్తుంది అంటే ఎన్నో చింతామణుల యొక్క సముదాయం లభించినట్లుగా, చాలా చింతామణులు దొరికినట్లుగా ఉంటుంది. అందుకని చింతామణి గుణనిక, ఎవరికి? దరిద్రాణం, దరిద్రులైన వారికి. ఇది అమ్మవారు సంపదలన్నీ ఇస్తుంది, కోరికలన్నీ తీరుస్తుంది అని చెప్పడానికి చెప్పిన మాట. చింతామణి గుణనిక, చింతామణి గృహాంతస్థ అమ్మవారి నామాల్లో చింతామణి గృహంలోనే అమ్మవారు ఉంది. అంటే అమ్మవారి ఇంటికి కట్టిన ఈ గోడలు చింతామణులతో తయారు చేశారు, ఇటుకలతో కాదు. అందుకే అంటే ఆ చింతామణుల్లో ఇచ్చే గుణం ఉంది. అంటే అమ్మవారి ఒంట్లోనూ అమ్మవారి ఇంట్లోనూ కూడా ఇచ్చే గుణం ఉందన్నమాట. అందుకని చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం. జన్మ జలధి, జన్మ అంటే సంసారం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి నిమగ్నానాం. మగ్నం అంటే మునగడం, నిమగ్నానం అంటే పూర్తిగా మునిగిపోవడం. నితరాం మగ్న నిమగ్న, పూర్తిగా మునిగిపోయాడు, పీకల దాకా కూరుకుపోయాడు, ఇంక పైకి లేవలేడు. ఆ స్థితిలో ఉన్నవాడికి కూడా అమ్మవారి పాదపరాగ ధూళిలోని చిన్నదైన రేణు ఎటువంటిది అంటే జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. మురరిపు వరాహస్య దంష్ట్రా. మురరిపుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు ఆ వరాహావతారానికి, వరాహ రూపానికి 2 తెల్లని కోరలు ఉన్నాయి. ఈ కోరలతో ఏం చేశాడు? సముద్రంలో పడిపోయిన భూమిని పైకి లేవనెత్తాడు, భూమిని ఉద్ధరించాడు. సముద్రంలో పడిపోయిన భూమిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క కోర ఉపయోగపడినట్లుగా సంసారమనే సముద్రంలో మునిగిపోయిన జీవులను ఉద్ధరించడానికి అమ్మవారి పాదపరాగ ధూళి సరిపోతుంది సుమా అని చెప్పారనమాట. లలితా సహస్రనామ స్తోత్రంలో సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో కూరికిపోయిన వాళ్ళని ఉద్ధరించడంలో అపారమైన పాండిత్యం కలిగిన తల్లి. అక్కడ పంకం అన్నారు వ్యాసుల వారు, ఈయన సాగరం అన్నారు. రెండూ దాదాపుగా కూరుకుపోతే ఇబ్బంది కలిగేవి. సాగరం అని ఎందుకన్నారంటే ఓ కెరటం తర్వాత మరో కెరటం, ఓ కెరటం తర్వాత మరో కెరటం వచ్చినట్లుగా జీవితంలో అనేక రకాల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది, ఒక కష్టం తర్వాత మరో కష్టం వస్తూ ఉంటాయన్నమాట.
వీటిని దాటాలి అంటే, వీటిని తట్టుకుని నిలబడాలి అంటే, ఈ అన్ని సందర్భాల్లో కర్తవ్యాన్ని పాటించి విజయం సాధించాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. పంకం అని ఎందుకన్నారంటే బురదలో కాలు పెట్టాడు. పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల రేగడం అని ఉంటుంది. బురదలో కాలు పెట్టాడు, గట్టిగా ప్రయత్నించి ఈ కాలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ కాలు ఇరుక్కుపోతుంది, బురదలో ఆ ఇబ్బంది ఉంటుంది. అంటే సంసారంలో ఒక సమస్య నుంచి బయటపడే ప్రయత్నంలో మరో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి ఉద్ధరించేది అమ్మవారు మాత్రమే. మొదటిది ధర్మం. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి, అజ్ఞానంతో ఉన్న వారికి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది అమ్మ. అప్పుడు ధర్మాన్ని పాటించగలుగుతాడు. రెండవది జడత్వం పోయి చైతన్యం వస్తుంది, అప్పుడు కోరికలన్నీ సాధించుకోగలుగుతాడు, కామం. మూడవది దారిద్ర్యం పోయి సంపదలు వస్తాయి, అర్థం. నాలుగవది సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడతాడు, మోక్షం. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలనే నాలుగింటిని అమ్మవారి పాదపరాగ ధూళియే ప్రసాదిస్తుంది సుమా. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో పురుషార్థప్రదా, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగింటిని కలిపి పురుషార్థాలు అంటాం మనం. అమ్మవారు ఎవరు అంటే పురుషార్థప్రదా, పురుషార్థములను ప్రదా ఇచ్చేది. కాబట్టి ధర్మం కావాలన్నా, అర్థం కావాలన్నా, కామం కావాలన్నా, మోక్షం కావాలన్నా అమ్మనే ఆరాధించాలి. అమ్మ ఎవరు అంటే వాంఛితార్థప్రదాయిని, కోరుకున్న వాటిలో న్యాయమైన వాటిని, ధర్మబద్ధమైన వాటిని తప్పకుండా ప్రదాయిని ఇస్తుంది. అటువంటి తల్లిని ఆరాధించడానికి అమ్మవారి పాదపరాగ ధూళిలోని ఒక్క చిన్న రేణువుని సంపాదించుకోగలిగిన చాలయ్య, జీవితానికి కావలసిన అన్నీ లభిస్తాయి సుమా అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 3వ శ్లోకంలో. అద్భుతంగా వివరించారు గురువుగారు. బాగుందమ్మా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చెప్పుకుందాం. అలాగే. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పాదాల వైభవాన్ని చెప్తున్నారు. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవర అభీతి అభినయ ప్రకటితవరాభీత్యభినయ శరణ్యే లోకానాం భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. 2వ శ్లోకంలో పాదపరాగ రేణువు చెప్పారు. 3వ శ్లోకంలో ఆ పాదపరాగ రేణువు ఏమిస్తుందో చెప్పారు. 4వ శ్లోకంలో పాదపద్మాల యొక్క వైభవం చెప్తున్నారు. అంటే పాదాలతో ప్రారంభించారన్నమాట. ఎందుకు అంటే మన సంప్రదాయం మానవా మౌళితో దర్శ్యాః తే దేవాః చరణతస్తతః. ఆలయానికి వెళ్ళి అమ్మవారి సందర్శనానికి వెళితే, మనం దేవతల మూర్తులను చూడడానికి వెళితే మన దృష్టి ముందుగా పాదాల మీద ప్రసరించాలి. అక్కడి నుంచి పైపైకి ఊర్ధ్వముఖంగా చూడాలి. అదే సాటి మానవులతో మనం కలుసుకున్నప్పుడు వారి ముఖంలోకి చూసి మాట్లాడాలి, కాళ్ళ వంక చూసి మాట్లాడకూడదు. ఏమిట్రా నేల చూపులు చూస్తున్నావు అంటాడు, వాడు మన అనుమానిస్తాడు, మనస్ఫూర్తిగా మాట్లాడటం లేదేమో అని. దేవతలనైతే పాదాది శిరఃపర్యంతం చూడాలి, మానవులనైతే శిరస్సు వంక చూసి మాట్లాడాలి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం అమ్మవారిని గురించి తెలియచేస్తున్న ఈ స్తోత్రంలో 2, 3, 4 శ్లోకాలు 3 కూడా పాదాలు, పాదపరాగ రేణువు, పాదాల యొక్క వైభవం. ఈ 4వ శ్లోకంలో ఒక అద్భుతమైన సంబోధన చేశారు ఆదిశంకరులు. ఏమిటి అంటే శరణ్యే లోకానాం, అంటే లోకానాం శరణ్యే, ఈ సమస్త లోకాలకు, అంటే సమస్త లోకాలలో ఉండే ప్రాణులందరికీ శరణ్యే, శరణు పొందదగిన తల్లి ఎవరు అంటే అమ్మా నువ్వేనమ్మా. అంటే అందరికీ శరణు పొందదగింది అమ్మవారే, అమ్మవారినే శరణు పొందాలి మనం. అందరి చేత శరణు పొందదగిన ఓ తల్లి నువ్వు ఎలాంటి దానివి అంటే లోకంలో మిగతా దేవతలకి నీకు చిన్న తేడా కనపడుతుందమ్మా అన్నారు. త్వదన్యః దైవతగణః, నువ్వు కాకుండా ఉండే మిగతా దేవతామూర్తులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే పాణిభ్యాం, తమ 2 చేతులతో అభయ వరదః, ఇక్కడ అభయం ఇస్తాం, ఈ చెయ్యి ఇలా పెడుతున్నారు అంటే అభయం ఇస్తామని, ఈ చెయ్యి ఇలా పెడుతున్నారు వరాలు ఇస్తామని. దేవతల్ని మనం ఆశ్రయించేది దేనికంటే మనకు భయాలు పోవడానికి, కావలసిన కోరికలు తీరడానికి, కష్టాలు తీరడానికి, ఇష్టాలు నెరవేరడానికి దైవాన్ని ఆరాధించాలి. అందుకని దేవతామూర్తులందరూ ఏం చేస్తున్నారంటే ఈ చేత్తో అభయముద్ర చూపిస్తున్నారు. ఇక్కడ మీకు అభయం ఇస్తాం,
దీని ముద్ర అంటారు. ఈ చేత్తో వరాలు ఇస్తామని చూపిస్తున్నారు. వరద ముద్ర. ఇక వరాలన్నీ ఇలా జాలువారుతున్నవి, కావాల్సిన వరాలు ఇస్తాం మేము. నీకంటే ఇతరులైన దేవతామూర్తులు అందరూ ఏం చేస్తున్నారు అంటే అభయవరదః త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవ అసి ప్రకటితవర అభీతి అభినయ. ఈ అభినయం ఇలా చూపించడం అభినయం అనమాట. అభినయం చేసేటప్పుడు ఈ చేతి సంజ్ఞల ద్వారా, చేతి కదలికల ద్వారా కొన్ని రకాల భావాలను ప్రకటిస్తారు. దాన్ని అభినయం అంటారు. అభినయం చాలా రకాలుగా ఉంటుంది. కళ్ళతో చేసే అభినయం, మాటతో చేసే అభినయం, వేషం ద్వారా చేసే అభినయం, ఏదో వాచకం, సాత్వికం, కాయికం అలా అన్నారు. ఇందులో శరీర భంగిమల ద్వారా చేసే అభినయం కొన్ని రకాలు చూపిస్తుంది. ఇలా అంటే రమ్మని, ఇలా అంటే వెళ్ళిపోమ్మని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలా అంటే జాగ్రత్త అని, అలా ఇలా అంటే అభయం ఇస్తాను, ఇలా అంటే వరాలు ఇస్తాను. ఇది ఒక అభినయం అనమాట. అభినయానికి సంబంధించిన ముద్రలు అంటారు. నాట్యశాస్త్రంలో వీటిని ముద్రలు అంటారు. ఈ ముద్ర ద్వారా ఒక భావాన్ని తెలియజేస్తారనమాట. ఇలా మిగతా దేవతామూర్తులందరూ అభయమిస్తామని, వరాలిస్తామని 2 చేతులతో అభినయం చేస్తుంటే, 2 చేతులు కాకుండా 4 చేతులున్న నువ్వు ఏ 2 చేతుల్లోనూ అభయముద్ర కానీ వరద ముద్ర కానీ చూపించట్లేదు. 4 చేతుల్లో 4 వేరు ఉన్నాయి. పాశ, అంకుశ, పుష్పబాణ, చాపాం. ఓ చేతిలో ధనుస్సు ఉంది. ఆ ధనుస్సులో సంధించడానికి వీలుగా 5 బాణాలు ఉన్నాయి. వెనకాలన్న 2 చేతుల్లో పాశమో అంకుశమో ఉన్నాయి. మరి అభయముద్ర ఇది, వరద ముద్ర ఇది. కాబట్టి అమ్మవారికి 2 చేతుల్లోనూ అభయ వరద ముద్రలు లేవు, 4 చేతులు ఉన్నా కూడా. కానీ మిగతా దేవతలందరూ 2 చేతులున్న దేవతలు కూడా అభయముద్ర, వరద ముద్ర చూపిస్తున్నారు అంటున్నారు మొదటి 2 పాదాల్లో. తదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి. నువ్వు ఒక్కదానివేనమ్మా, త్వమేకా, నువ్వు మాత్రమే. నైవ అసి ప్రకటితవర అభీతి అభినయ. వర అభీతి, అభీతి అంటే అభయం. అభయం ఇస్తానని కానీ వరాలు ఇస్తానని కానీ అభినయించి ప్రకటించకుండా ఉన్నది నువ్వేనమ్మా. ఎందుకు అంటే, అయితే నువ్వు భయాన్ని పోగొట్టవా, వరాలు ఇవ్వవా అంటే, భయాత్రాతుం, భయాన్ని పోగొట్టడానికి. భయాపహ అమ్మవారి నామాల్లో ఒక నామం. భయాన్ని పోగొట్టే తల్లి. నువ్వు నిర్జల ప్రాంతమైన అరణ్యంలో ఉన్న, కొండ శిఖరం మీద ఉన్న, కొండ గుహలో ఉన్న, ఆకాశంలో ఉన్న, నీళ్లల్లో ఉన్న, నేల మీద ఉన్న, ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ భయాన్ని పోగొట్టి కావలసిన అభయాన్ని ఇచ్చేది అమ్మవారు అని భయాపహ నామానికి అర్థం. అందుకని భయాత్రాతుం, భయం నుంచి రక్షించడానికి. దాతుం ఫలమపి చ వాంఛాసమధికం, ఫలం వాంఛాసమధికం అపి దాతుం, కోరుకున్న దానికంటే ఎక్కువ ఫలాన్ని దాతుం ఇవ్వడానికి చేతులతో ఇలా చూపించవలసిన అవసరం లేదమ్మా. ఎందుకు అంటే, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. తవ చరణావేవ నిపుణౌ. హి, హి అంటే కదా, నీ పాదాలే అందుకు సరిపోతున్నాయి కదా. నీ పాదాలను ఆశ్రయిస్తే చాలు, మాకు కావలసిన అభయం లభిస్తుంది, మాకు కావలసిన వరాలు సిద్ధిస్తాయి. కాబట్టి భయాన్ని పోగొట్టుకోవడానికి, వరాలు పొందడానికి నీ పాదాలనే ఆశ్రయించాలి. ఎందుకంటే నువ్వు లోకం మొత్తానికి శరణు పొందదగిన తల్లివి కాబట్టి. అందుకోసం నిన్ను ప్రార్థిస్తున్నావమ్మా. అందుకని నువ్వు పాదాల్లోనే ఆ లక్షణం ఉండగా ప్రత్యేకించి చేత్తో ఇలా అభినయం చేయవలసిన అవసరం లేదు. అందుకని నీ చేతుల్లో అభయ వరద ముద్రలు నువ్వు చూపించడం లేదు అన్నారు. బాగానే ఉంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మిగతా దేవతలు చేసేది అభినయం అండి, అది నాటకమా, మోసమా అని మనకు అనుమానం వస్తుంది. శంకరాచార్యుల వారు అన్యదేవత నింద చెయ్యలేదు. ఎందుకంటే శంకరుల దృష్టిలో దైవం ఒక్కడే, ఒకే దైవం అనేక రూపాల్లో ఉంటారు, ఆయనకు అభేదభావం లేదు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, అసలు ఇచ్చేది అమ్మవారైతే ఇంకొకళ్ళు ఇస్తున్నట్టు కనపడడం అభినయమే కదా. అంటే వారందరూ అమ్మవారి ప్రతిరూపాలే, అమ్మవారే సకల దేవతా స్వరూపిణి. అందుకని సకల దేవతా స్వరూపిణి అయిన అమ్మకు ప్రతిరూపాలు కాబట్టి వాళ్ళు ఇచ్చేది అమ్మవారి ఇచ్చిందే, మేము ఇస్తున్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళది కానిది వాళ్ళు చేస్తే అభినయమేగా. హరిశ్చంద్రుడు కానివాడు హరిశ్చంద్రుడు వేషం వేస్తే అభినయమేగా, రాముడు కానివాడు రాముడు వేషం వేస్తే అభినయమేగా. కాబట్టి మిగతా వాళ్ళు అభయవరద ముద్రలు చూపించడం అనేది అభినయం లాంటిదమ్మా. నీకు అవసరం లేదమ్మా. నీ పాదపద్మాల్లోనే మాకు కావలసినంత అభయం లభిస్తుంది, మాకు కావలసిన సమస్తమైన వరాలు దొరుకుతాయి. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామాల్లో వరదా ఒక నామం, వరాలన్నీ ఇచ్చే తల్లి. భయాపహ ఒక నామం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి భయాన్ని పోగొట్టేది, వరాలు ఇచ్చేది,
ప్రత్యేకించి 2 చేతులతో అభినయ రూపంలో చూపించే లక్షణం నీకు లేదమ్మా, నీకు మాత్రమే లేదు, మిగతా వాళ్ళంతా అలా చూపిస్తున్నారు. ఎందుకు అంటే నీ పాదాల్లోనే ఉన్నాయి కాబట్టి అని అమ్మవారి యొక్క పాద పద్మాలలోనే మానవులకు కావలసిన భయాన్ని తొలగించే గుణం, కోరుకున్న వరాలన్నీ సిద్ధింపచేసే లక్షణం ఉందని అమ్మవారి యొక్క పాద పద్మాల వైభవాన్ని ఆదిశంకరులు ఈ 4వ శ్లోకంలో విశేషంగా ఆవిష్కరించారు. అందువల్ల శరణ్యే లోకానాం అనే సంబోధన కూడా పరిపూర్ణంగా ఇక్కడ సరిపోతోంది. లోకాలు మొత్తానికి శరణు పొందదగిన తల్లి అమ్మే అని ఒక సిద్ధాంతాన్ని ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరులు మనకు తెలియజేస్తున్నారు. చాలా బాగా తెలియజేశారు. తర్వాతి శ్లోకం గురించి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.